సిచ్యుయేషన్ డైలీ ఒకలా ఉంటుందా? మనం ఎక్స్పెక్ట్ చేయని సిచ్యుయేషన్స్ మన లైఫ్లో వస్తూ ఉంటాయి. ఆ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కొంటామో, ఆ సిచ్యుయేషన్ మనం ఎలా డీల్ చేస్తామో, ఆ డీల్ చేసే విధానమే మనం తెలివితేటలు. అంటే మేము మామూలుగా ఉన్నప్పుడు అందరూ మామూలుగా ఉంటాం, కానీ ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఉదాహరణ చూసుకొని వరదలు వస్తాయని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. వరదలు వచ్చాయి, తొందరగా తప్పుకోండి అక్కడి నుంచి లేవండి అని చెప్తుంది. కాకపోతే అక్కడ చూడండి, తెలివైన వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రమాదం, అమ్మో ప్రమాదం, మనం ముందుగా మన పిల్లల్ని మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా సేఫ్గా తీసుకెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఆ విన్న వెంటనే ముందు అన్ని తాళాలు వేసేసుకుని అది ఖాళీ చేసి బయటకు వచ్చేస్తారు. కొంచెం మందమతులు ఉన్నారనుకోండి, నీళ్ళు వచ్చాక చూద్దాంలే, మన వీధిలోకి ఇంకా రాలేదు కదా, రోడ్డు మీద కదా వచ్చినాయి, మన ఊళ్ళో ఇంకా పల్ల ప్రాంతాలే మునిగినాయి కదా, మన వీధి ఎత్తులో ఉన్నాం కదా, మనకు రాదు కదా అని చెప్పి వాళ్ళు అక్కడే ఉంటారు. సో ఇంకా వచ్చాక వెళ్దాం అనుకుంటారు, ఊళ్ళోకి వచ్చాక వెళ్ళిపోతారు. ఇంకొంతమంది ఉన్నారంటే అయ్యో మన చుట్టూ నీళ్ళు కానీ మన ఇంట్లో రాలేదు కదా, మన ఇల్లు మునిగిపోతే అప్పుడు ఆలోచిద్దామని ఇంట్లో ఉండిపోతారు. అలాంటి వాళ్ళు ఏమయ్యారు, వరదల్లో కొట్టుకెళ్తారు. ఫ్యామిలీ ఒక కుటుంబం పెద్ద యొక్క డెసిషన్ బట్టి ఆ కుటుంబం మొత్తం చనిపోయారు. చాలామంది అలా ఉండిపోయిన వాళ్ళు, ఇల్లు కూలిపోయింది. వాళ్ళు బయటకు వద్దామన్నా ఇంకా చుట్టూ నీళ్ళు వచ్చేస్తే ఎలా వస్తారు బయటికి? ఎవరైనా తీసుకురావాలని కూడా అవ్వదు కదా, పడవలు కూడా వెళ్ళట్లేదు, ఫోర్స్గా వస్తాయి వాటర్, రక్షించేవాళ్ళు కూడా ఎలా రక్షిస్తారు? సో అంటే ఇది అదే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటామో, అంటే ఆ డిసిషన్ బట్టే మన లైఫ్ అనేది దాని దేవంటారు ఫ్లరిష్ అవ్వడం కానీ, అలాగే మొత్తంగా స్పాయిల్ అయిపోవడం కానీ జరుగుతుంది. అందుకని మనం ఎప్పుడు సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి. ఓకే.